పాటలు చెవులకు ఇంపుగా వినిపిస్తున్నాయి. గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు త్రాగి కొన్ని పళ్ళు తిని విశ్రాంతిగా కూర్చుంది. అప్పుడామె తలలో ఒక వికృతమైన ఆలోచన వచ్చింది. నేను పడుచుదానను. నా పక్కనే అందగాడైన పడుచువాడున్నాడు. ఇది ఏకాంత మనోహర ప్రదేశము. ఇలాంటి చోట నా యవ్వనాన్ని ఎందుకు సార్థకం చేసుకోకూడదు అనుకుంది. వెంటనే సుమిత్రుని దగ్గరకు చేరి మెల్లగా తన మనసులోని కోరికను తెలియజెప్పింది. అతడు హరిహరి అంటూ రెండు చెవులు మూసుకొని, నీవు మా గురువు పుత్రికవు, నాకు సోదరి లాంటి దానవు. నీవు ఇలాంటి అసభ్యకరమైన కోరిక కోరకూడదు. చాలా తప్పు. నీ మనసు మార్చుకొని ఇంటికి పదమన్నాడు. ఆమె తన కోరికను ఆపుకోలేక, నేను సౌందర్యవతిని కానా? నన్నెందుకు తిరస్కరిస్తున్నావు? ఈ ఏకాంత మనోహర ప్రదేశంలో మన విహారం ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు తెలియదా? నువ్వు నన్ను కాదంటే ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నేను లేకుండా ఒంటరిగా ఇంటికి వెళితే నిన్ను మా తండ్రి శపిస్తాడు. అంతటి అనర్థాన్ని కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదురా. నాతో ఆనందంగా విహరించు, కాదనకు అని